నమస్తే. రాష్ట్రంలో తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులందరూ రోడ్లెక్కారు. దాదాపు 100కు పైన ఉన్న కాలేజ్లో ఉన్న 70-80 వేల మంది రోడ్లెక్కారు. కారణం ఏంటి అంటే మా భవిష్యత్ ఏమైపోతుందో అని. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జీవో నెంబర్ 97 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 97 ప్రకారంగా పాలిటెక్నిక్ విద్యని శక్తి అనే ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దాని పరిధిలోకి తీసుకొచ్చారు. విద్యార్థుల యొక్క ఆందోళన ఏంటంటే మమ్మల్ని బీటెక్ చదవకుండా అడ్డుకుంటున్నారని, మా ఫీజులు పెరిగే అవకాశం ఉందని, మమ్మల్ని లేబర్ల కింద మార్చే అవకాశం ఉందని, మాకు అసలు కరికులం డిజైన్ చేసేది మొత్తం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలని, ఇట్లా వాళ్ళు రకరకాల అనుమానాలు, ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్నారు. గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కానీ విద్యార్థులు మాత్రం సమస్య లేదు, ఇందులో ప్రైవేట్ వాడు ఎంటర్ అయితే భవిష్యత్ ఎట్లా ఉంటుందో మాకు అర్థమవుతుంది, మాకు తెలుసు అని విద్యార్థులు అంటున్నారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు. సో స్ట్రక్చర్ ఇది అంటున్నారు. ఇది శక్తి, స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్. ఈ శక్తి పరిధిలో పాలిటెక్నిక్స్ ఉంటాయి, ఐటీఐస్ అండ్ ఏటీసీస్ ఉంటాయి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇది ఉంటుంది. సో ఇదన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. సో ఈ పాలిటెక్నిక్ అన్నది మార్చబడదు, యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంటే అట్లనే ఉండడానికి అవకాశం లేదు, అసలు అది కాదు మీ ప్లాన్ అన్నది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకసారి మనం మంత్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసినాం జస్ట్ ఇంతకుముందే. మంత్రి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడిగింది కూడా ఒకటే, మీరు అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అవన్నీ చట్టంలో ఉండాలి కదా అన్నది మా పాయింట్. సో అన్ని చట్టంలో ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, చట్టంలో ఉంది కాబట్టి మీరు ఆ పని చేయకపోతే కోర్టుకు వెళ్తారు. సో దాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నోటి మాటల కింద ఉన్నాయన్నది ఈ తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చెప్తున్నటువంటి మాట. మాట్లాడదాం. నా ముందు పోచయ్య గారు ఉన్నారు. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్లో, ఆయన గవర్నమెంట్ కాలేజ్లో రిటైర్డ్ ప్రిన్సిపల్గా పనిచేశారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సార్ నమస్తే. నమస్తే అజయ్ గారు. అండ్ నాగరాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి మూమెంట్, ఈ తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు. అండ్ అమీర్పేట్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్కి ఆయన ప్రస్తుతం ప్రిన్సిపాల్గా ఉన్నారు. సో విద్యార్థుల సమస్య ఇది. దాదాపు 70-80 వేల మంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు కాబట్టి ఈ సమస్యని చాలా పెద్ద ఎత్తున అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేద్దాం. సార్ ముందు మీరు మాట్లాడతారా? పోచయ్య గారు, అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఉన్న ఆందోళన ఏంది, అసలు ఏం 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 జరుగుతున్నది? ఈ జీవో 97 ద్వారా మీకు వచ్చే నష్టం ఏంటి? థ్యాంక్ యూ రవి గారు. ఈ యొక్క సమస్యపై మీరు స్పందించి మమ్మల్ని మీ యొక్క స్టూడియోకి ఆహ్వానించినందుకు మా యొక్క విద్యార్థుల తరఫున, మా యొక్క స్టాఫ్ తరఫున ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కిన దాదాపు 90 వేల మంది విద్యార్థుల యొక్క కన్సర్న్ ఏంటంటే, ఈ యొక్క శక్తి పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసినట్టయితే వారు తమ యొక్క అనేక అవకాశాలు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కోల్పోతారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోల్పోతారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా వీళ్ళ యొక్క డిగ్రీస్, ఏఐసిటి అప్రూవ్డ్ డిగ్రీస్ రావు. ఓకే. తర్వాత ఈ యొక్క ప్రైవేట్ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫీజు కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, రిజర్వేషన్స్ కానీ, ఇటువంటివి కూడా అన్ని ఒక సందిగ్ధ వ్యవస్థలకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రభుత్వం 2024 చట్టం తెచ్చిందో, జీవో నెంబర్ 97 ఏదైతే ఉందో చట్టం ప్రకారం జీవో తెచ్చింది. ఓకే. ఫస్ట్ ఏంటంటే నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ రాజపత్రం అని తీసుకొచ్చారు. ఈ తెలంగాణ రాజపత్రం దిస్ ఈజ్ ఎనాక్ట్మెంట్ యాక్ట్, ఎనాక్టెడ్ యాక్ట్ 2024లో తీసుకొచ్చారు. దీని నుంచి మనకి డెరైవ్ అయిన జీవో ఏంటంటే 97 జీవో. ఈ 97లో రఘు గారు మీకు క్లియర్గా చెప్తున్నాము, మీరు ఎవరైనా చూడండి జీవోను. పేజ్ నెంబర్ 6 సెక్షన్ 6లో ఏముందంటే కరికులం గురించి ఉంది. అంటే కరికులము ఈ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే పీపీ మోడ్లో మనకి ఎనాక్ట్మెంట్ అయింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పీపీ మోడ్లో ఎనాక్ట్ అయింది. అప్పుడు కరికులము వాళ్ళు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అని మనకు పేజ్ నెంబర్ 6 సెక్షన్ 6లో ఇచ్చారు క్లియర్గా. అంటే ఏ విధంగానైనా వాళ్ళు తయారు చేసుకోవచ్చు అని క్లియర్గా వాళ్ళకు మనకి ఇచ్చారు. యంగ్ ఇండియా స్కూల్లో, స్కిల్ యూనివర్సిటీలో మహీంద్రా అండ్ మహీంద్రా చాలా స్కూల్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, మెయిల్, మెగా ఇంజనీరింగ్, జిఎంఆర్, హెటిరో, ఇదేంటి బయోలాజికల్ ల్యాబ్స్, సినాప్సిస్, బయోలాజికల్ ఏజీ హాస్పిటల్స్, కిమ్స్, డాక్టర్ రెడ్డిస్. సో ఇవన్నీ స్విగ్గీ, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు అందులో భాగస్వాములు. గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. ఓకే. కొద్దిగా అయితే ఇక్కడ చూడండి రావు గారు, ఇది యాక్ట్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ కరికులా ఇన్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్స్
and industry and service sector bodies so that a dynamic evolving content is always an offer for students. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఇండస్ట్రీకి ఏవైతే అవసరం ఉంటుందో ఆ యొక్క ఇండస్ట్రీకి మాత్రమే సర్వీస్ సెక్టర్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ డిప్లొమా 3 years కోర్స్ అనేది ఏఐసిటి అప్రూవ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ బిహెచ్ఎల్ కానీ చాలా పబ్లిక్ సెక్టర్ ఉన్నాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలంటే ఏఐసిటి అప్రూవ్ డిప్లొమా ఉండాలి. ఏఐసిటి ఎప్పుడు అప్రూవ్ ఇస్తుందంటే డిప్లొమాకి 60-40 మినిమం ఉండాలి, 60 థియరీ ఉండాలి, 40 ప్రాక్టికల్ ఉండాలి. అట్లా లేకుంటే ఏసీ డిప్లొమా ఇవ్వదు. ఇప్పుడు మనకు ఎస్బిటి కరికులం ఏంటంటే 70-30 కరికులం ఉందాం. 70 థియరీ ఉంటుంది, 30 ప్రాక్టికల్ ఉంటుంది. అట్లా లేకుంటే ఏఐసిటి అప్రూవల్స్ ఇవ్వవు. దీని ఓన్లీ ఏంటంటే మనకు ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్సెస్గానే చూడబడుతుంది. ఇది చూడండి ఇక్కడ 7 ఏముంది, టు కంప్లై నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ ద క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అప్లికేబుల్ టు ఆల్ ది స్కిల్స్ కోర్సెస్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అంటే ఇదేంటే స్కిల్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ వస్తుంది అంటే ఐటీఐ పిల్లలకు వచ్చేది స్కిల్ ఫ్రేమ్వర్క్ ఐటీఐ పిల్లలు. అంటే దీన్ని బట్టి ఏం చేస్తారంటే పాలిటెక్నిక్ విద్యను అనేది ఏంటంటే ఐటీఐ స్టాండర్డ్కు చేస్తున్నారు వీళ్ళు. కానీ చాలా క్లియర్గా వీళ్ళు దీంట్లో చెప్తున్నారు కదండి ప్రపోజ్డ్ స్ట్రక్చర్ అని. ఓకే, పాలిటెక్నిక్ సపరేట్, ఐటీఐ సపరేట్, స్కిల్ యూనివర్సిటీ సపరేట్ అని అంటున్నారు కదా. నిజంగా మేము దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మార్చము. మేము పీపీపీ అయినా ఇంకోటి అయినా కాలేజీలు అట్లే ఉంటాయి, గ్రౌండ్స్ అట్లే ఉంటాయి, ఫ్యాకల్టీ అట్లే ఉంటారు. ఇప్పుడున్న వ్యవస్థను మేము డిస్టర్బ్ చేయము అని అంటున్నారు. అయితే రావు గారు ఇప్పుడు ఇది ఉంటారు, ఇప్పుడు యాక్ట్ ఇది చెల్లుబాటు అవుతుంది, ఇది చెల్లుబాటు అవుతుందా? యాక్టే చెల్లుబాటు అవుతుంది, యాక్ట్ చెల్లుబాటు అవుతుంది కదా. ఇప్పుడు చూడండి సెక్షన్ పేజ్ నెంబర్ 34 సెక్షన్ 44లో మీకు ఏముంటుందంటే ఆల్ అసెట్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ది స్కిల్ యూనివర్సిటీ. ఆల్ అసెట్స్ నేను చూపిస్తాను. 44 సెక్షన్ పేజ్ నెంబర్ 40 ఇక్కడే పేజ్ నెంబర్ 34లో ఉంటుంది. పేజ్ నెంబర్ 34 సెక్షన్ 44లో చూడండి, ద గవర్నమెంట్ మే అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ట్రాన్స్ఫర్ టు ది యూనివర్సిటీ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అసెట్స్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ దే మే బి డీమ్డ్ ప్రాపర్. అంటే వాళ్ళు ప్రాపర్ డీమ్ అయినప్పుడు చేసుకుంటారు. అంటే చట్టానికి ఒక వైడ్ రేంజ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అది మాకు ఎన్ని డౌట్స్ ఉంటాయి పిల్లలకి. చట్ట పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అన్ని రూల్ చేసే వ్యవస్థ. ఆ చట్ట పరిధికి ఇవన్నీ తీసుకుపోతున్నాం. ఈ అసెట్స్ మొత్తం ఎప్పుడైనా కానీ మేము దానికి ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ యొక్క సెక్షన్ మీకు చెప్తుంది కదా. అటువంటిప్పుడు మనం ఎట్లా అనుకుంటాం? అదేవిధంగా స్టాఫ్ను కూడా మీరు చూడండి పేజ్ నెంబర్ 9లో సెక్షన్ 13లో దెర్ విల్ బి ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్. ఓకే, పేజ్ నెంబర్ 9ది పేజ్ నెంబర్ 9 సెక్షన్ 13లో ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ అని ఉంది. పర్మనెంట్ స్టాఫ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఏ కోర్స్కి ఎంత అవసరం ఉందో అంతమంది స్టాఫ్ను కాంట్రాక్ట్ బేస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా తీసుకుంటారు, డైలీ వేజ్గా చూపిస్తారు. ద ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ స్కిల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఓకే ఇట్ యూనివర్సిటీ విత్ సచ్ క్వాలిఫికేషన్ డిసిగ్నేషన్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్ అండ్ అపాయింట్ పర్సన్స్ అండ్ కాంట్రాక్ట్ టర్మ్ ఆర్ అదర్వైజ్ టు సచ్ పొజిషన్స్. అంటే రెగ్యులర్ స్టాఫ్ అనే వాళ్ళు కూడా ఉండరు. అదే మరి మంత్రి చెప్పేది ఎట్లా, ఆయన ఏం డిస్టర్బ్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది అని అంటున్నారు కదా. ఓకే, ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి ఒక విన్నపం ఏం చేస్తున్నా అంటే, మంత్రి గారికి మొట్టమొదటిసారిగా జనరల్గా ఎవరైనా మంత్రులు ఎట్లుంటారంటే చాలామంది మంత్రులు మా ఛాంబర్కి రండి, మా సెక్రటరీకి రండి, మా ఇంటికి రండి మాట్లాడదామంటారు. కానీ అట్లా కాకుండా మా యొక్క గౌరవనీయుల మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు పాలిటెక్నికే వచ్చి పిల్లల మాట విన్నారు. అందుకు మీ తరపున సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంలో కూడా సార్కు పూర్తిగా అవగాహన ఉందో లేదో ఒకటి పూర్తి సమాచారం కూడా సార్కు ఇవ్వకపోవచ్చు. కానీ సార్ కూడా సరైన విషయాలు దీని మీద తెలుసుకోండి. ఇంకా కూడా మమ్మల్ని కూడా స్టేక్ హోల్డర్స్, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, యూనియన్స్ కానీ, అనుభవం ఉన్న వాళ్ళని కానీ వాళ్ళతో అందరితోటి చర్చించి ఈ యొక్క యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మొత్తం మీద స్టూడెంట్స్ యొక్క విషయాలు గ్రహించిండు సారు, వాళ్ళని అడ్రస్ చేసిండు. అందుకు మాత్రం మేము సార్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అంతేనా మీరు చెప్పాలనుకున్నా? అందుకే చాలా ఉన్నాయి రావు గారు. ఇప్పుడు ఏంటంటే ఫీజు యాక్ట్లో ఉన్నది, యాక్ట్లో ఫీజు కూడా ఫీజు ఏమంటుంటారు, చాలా ఫీజు. ఇప్పుడు సార్ ఏమన్నారు, మేము ఫీజు పెంచామంటున్నారు. ఫీజు పెంచకుండా ఉండలేరు. చూడండి, ఇది మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి మేము డౌన్లోడ్ చేశాము. ఇప్పుడు మన యూనివర్సిటీ విచ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి సరెండర్ టు దెమ్. జిఎంఆర్ ఇన్ఫో సర్టిఫికేట్ కోర్సుకు 25,000 2 నెలల కోర్సు. ఏం కోర్స్ అంటే అది జిఎంఆర్ ఏరో సర్టిఫికేషన్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో ఆపరేషన్స్ కోర్స్. అంటే వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న కోర్సు. అదేవిధంగా చాలా 25,000
ఇందులో చాలా ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నాయి, హెల్త్ సైన్స్ ఉన్నాయి, ఫార్మా వాళ్ళవి ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళకు ఎవరైతే అవసరం ఉంటుందో, ఏ స్టాఫ్ అవసరం ఉంటుందో, ఏ సిబ్బంది అవసరమో వాళ్ళ దగ్గర వాళ్ళు కోచింగ్ ఇస్తారు, ఫీజు వసూలు చేసుకుంటారు, జాబ్ ఇస్తారు. బట్ డిప్లొమాకి వాల్యూ ఉండదు. నేను మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనేది ఏంటి, తల్లిదండ్రుల కళ. ఈరోజు మనకు 70-80 వేల మంది పిల్లలు అంటే 70-80 వేల ఫ్యామిలీస్, ఓకే అంతే కదా. 70-80 వేల ఫ్యామిలీస్ 1/4 ఆఫ్ ది తెలంగాణ 1/4 ఆఫ్ తెలంగాణ ఫ్యామిలీస్. రాష్ట్రంలోనూ ఒక 20% కుటుంబాలు ఈరోజు ఉన్నాయి. అది కూడా మధ్యతరగతి బీద పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, రూరల్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు, వీళ్ళందరికీ ఏమంటారంటే రఘు గారు, వీళ్ళందరూ కూడా ఓన్లీ డిప్లొమాతో ఆగిపోదు. నిజంగా చెప్పాలంటే లైఫ్ అనేది స్టాటిక్ లైఫ్ కాదు, ఎవరిదైనా డైనమిక్ లైఫ్. లైఫ్ ఈజ్ డైనమిక్, అంబిషన్స్ ఆర్ డైనమిక్. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు పాలిటెక్నిక్ చేయాలనుకున్నాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఏమనిపించింది, ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత నాకు ఏమనిపిస్తుంది, సివిల్ చేయాలనుకున్నాను. లేదా మీలాంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్ చూసి ఒక జర్నలిస్ట్ కావాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేను జర్నలిస్ట్ అవుతానా, నా యొక్క ఛాయిస్ ఉంటుంది. బట్ ఇక్కడ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, టర్మినేటెడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇది. అంటే వచ్చినటువంటి అందులో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ కంపెనీస్ ఆర్ సంథింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కోర్సులే ప్రవేశపెడతారు అన్నది అంతే మీ ఆందోళన. అంతే. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ని మాత్రమే తయారు చేసుకుంటారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకోవడానికి ఇంకోటి చేయడానికి అవకాశం క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే కరికులం డిసైడ్ చేసేది కూడా వాళ్ళే ఉంటుంది. అదే మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎస్బి ఉన్నది, దిస్ ఇస్ హైలీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో మధ్యతరగతి తెలంగాణ ప్రజలు కానీ, మీ పిల్లలు కానీ, మా పిల్లలు చదవగలుగుతారా అక్కడ? లేదా ఐఎస్బి నుంచి ఎంబీఏ చేసిన ఎవరైనా గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ కన్సర్న్ అంటే మనది ఇప్పుడు ఈ డిప్లొమాస్ అనేది కూడా ఏఐసిటి అప్రూవల్ లేకుంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరు కూడా మన పిల్లలు ఎలిజిబిలిటీ రారు. దట్స్ ద మెయిన్ కన్సర్న్. ఓకే, అదొకటి. ఇప్పుడు మంత్రి గారు అన్నారు మీ లాటరీ అట్లే ఉంటుంది, ఈసెట్ అట్లే ఉంటుంది అంటున్నారు, బీటెక్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. అది కొంతవరకు కరెక్టే, సార్ చెప్పేది కూడా కరెక్టే. కానీ ఎట్లా చేయగలుగుతారు పిల్లలు? సిలబస్ ఏ విధంగా మారుస్తుంది? మొత్తం కూడా ప్రాక్టికల్స్ పెట్టేస్తారు. మార్చమంటున్నాడు సార్ ఆయన, సిలబస్ మేము మార్చము, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది సార్, ఏ చట్టంలో ఉంది అంటున్నారు మళ్ళీ. ఓకే సరే సార్, అది అందుకు సార్ కూడా మేము కూడా మాకు నచ్చింది. కానీ ఏదైతే ఉందో మేము శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం ఉంది, చట్టం అనేదే మనం రూల్ చేస్తుంటుంది. ఏవైతే సార్ చెప్తున్నారో, ఏవైతే పిల్లల కన్సర్న్ ఉన్నాయో ఆ పిల్లల కన్సర్న్ కూడా అడ్రస్ చేసుకుంటూ ఒక యాక్ట్ తీసుకొస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు, పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ. ఈరోజు పిల్లలకు ఉంది ఇబ్బంది, అంటే పేరెంట్స్ కూడా జీవితాలు కదా. నాగరాజు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు మంత్రి గారు చెప్పే దాంట్లో అన్నీ వింటున్నప్పుడు ఎట్లుందంటే నాకు కూడా అరే బాగానే ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఆయన చెప్పింది కరెక్ట్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటున్నారంటే 2024లో తీసుకొచ్చిన చట్టమే మాకు ప్రామాణికం అంటున్నారు. చట్టమే ప్రామాణికం. ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడినా మీరు గతంలో మాట్లాడిగా మాట ఇచ్చారు కదా సార్ అంటే కుదరదు కదా. చట్టం ఏం చెప్తే అదే 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 ప్రామాణికం అవుతుంది. సో నమస్కారం అండి రఘు గారు అండ్ ప్యానెల్లో ఉన్న పోచయ్య గారికి నమస్కారం. మీకు నిజంగా ధన్యవాదాలు. మా యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మీ స్టూడియోకి మమ్మల్ని పిలిపించి మా దగ్గర నుంచి తీసుకుంటున్నాము. సార్ మేము ఒకటే చెప్పేది రఘు గారు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, సీఎం గారికి వ్యతిరేకం కాదు, మంత్రి గారికి వ్యతిరేకం కాదు. జియో 97లో ఉన్న క్లాస్ 4 ఏదైతే ఉందో దానికి మాత్రమే వ్యతిరేకం. ఓకే, ఎందుకు అంటే సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేవి ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డవి. ఇవి చట్టబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఏఐసిటి అప్రూవల్స్తో నడుస్తుంది. ఏఐసిటి చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది మొత్తం ప్రతి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏఐసిటి ద్వారా ఏర్పడినందువల్ల అది చేసే కరికులంను ఏఐసిటికి పంపిస్తే అప్రూవల్ వస్తుంది. ఓకే, అప్రూవ్డ్ సర్టిఫికెట్స్ మేము ఏఐసిటికి ప్రతి సంవత్సరం అఫిలియేషన్ తీసుకుంటే గానీ మేము ఇచ్చే సర్టిఫికెట్కు వ్యాలిడిటీ ఉండదు. ఒకవేళ ఏ సంవత్సరం అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఏఐసిటి అఫిలియేషన్ మిస్ అయితే ఆ సంవత్సరం అడ్మిట్ అయిన పిల్లలకు ఆ సర్టిఫికెట్కు వాల్యూ ఉండదు. అంత కఠినంగా ఉంటుంది. ఎందుకు అంటే స్టాండర్డ్స్ ఆ విధంగా మెయింటైన్ చేస్తాం. ఆ స్టాండర్డ్స్లో ఇప్పుడు మన మిత్రులు పోచయ్య గారు చెప్పినట్టు 60% థియరీ, 40% ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ డిప్లొమా లెవెల్ సబ్జెక్ట్స్ ఏంటి? బికాస్ దిస్ ఈజ్ ద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ కింద స్కిల్డ్ లేబర్ ఉంటారు, పైన ఇంజనీర్స్ ఉంటారు. ఏ విధంగా మనం బ్లూమ్స్ టాక్సానమీ తీసుకున్న లెవెల్ ఏంటంటే వీళ్ళకి అప్లికేషన్ లెవెల్ వరకు వీళ్ళు చదువుకుంటారు.
ఏదో గుర్తుపెట్టుకొని జస్ట్ ఒక నంబర్స్ ఫీడింగ్ ఇచ్చే విధంగా కాదు. ఒక స్కిల్డ్ పర్సన్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేసి మాత్రమే చదువుకుంటాడు. అది ఏ స్కిల్డ్ పర్సన్ తీసుకున్నా వాళ్ళు తక్కువ కాదు. ఐటీఐ పిల్లలు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళకన్నా లేదంగా వాళ్ళు నిజంగా స్కిల్స్ పరంగా ఎక్స్పర్ట్ ఇన్ వన్ పాయింట్ ఓన్లీ. వేరేస్ మా దగ్గర చదువుకునే డిప్లొమా హోల్డర్స్ ఒక ఇంజనీర్ చదివితే మా పిల్లలకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండాలి అని మాత్రమే మా అభిప్రాయం. అంటే వైడర్. ఇప్పుడు మనము ఈరోజు కరికులం అనేది మీరు చూపించిన డాక్యుమెంట్లోనే మీ పీపీటీ ప్రజెంటేషన్లోనే నేను మీతోనే ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను. అందులో ఎస్బిటిఈటీని స్ప్లిట్ చేస్తున్నాము, ఎస్బిటిఈటీ ఫంక్షన్స్ చెప్పారు, అందులో కరికులం అనే పదం లేదు. నేను అదే అడిగాను, మొన్న కూడా అదే అడిగాను. ఇప్పుడు నేను మినిస్టర్ గారిని క్వశ్చన్ అడిగాను, నేను కరికులం మీదనే వాళ్ళ యొక్క ఆందోళన అంతా ఉంది అంటే ఆయన ఏమంటాడంటే ఇప్పుడున్న సిలబస్ ఏది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వదు, కేవలం స్కిల్స్కి సంబంధించి ఏదైనా అడిషనల్గా ఆప్షనల్గా వాళ్ళకి కోర్స్ యాడ్ అవుతుంది తప్ప పోచయ్య గారు చెప్పినట్టు చట్టం అది చెప్పట్లేదు. అదే ఇంకొకటి వాళ్ళ చట్టంలోనే ప్రతిదీ నేను చట్టం గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళ చట్టంలో ఏముందంటే రఘు గారు క్లియర్గా మేము ఈ యూనివర్సిటీలో ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అవుతున్నాము, వాళ్ళకు కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీని మేము తీసుకుంటాము, అది నేర్పించి ఆ సర్టిఫికేట్ ఇస్తాము, ఆ విధంగా కరికులం తయారు చేస్తామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కామన్గా తెలిసింది సివిల్ ఇంజనీరింగ్. చాలామంది చిన్నో పెద్దో గొప్ప ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటుంటే మనకు కావాల్సింది గుంతలు తవ్వడం నుంచి ఫుట్టింగ్స్ వేయడం గురించి, పిల్లర్లు వేయడము, సెంటరింగ్, కఫోల్డింగ్, అన్ని పెయింటింగ్, ప్లాస్టరింగ్, ఇవన్నీ వర్క్స్ ఉంటాయి. ప్లంబింగ్, ఫిట్టింగ్, అన్ని రకాల వర్క్స్ ఉంటాయి. ఈ వర్క్స్ అన్ని సెపరేట్ స్కిల్స్ పర్సన్స్ తీసుకుంటాం కానీ ఒక చేయరు కదా. వీళ్ళందరికీ ఒకవేళ ఒక దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరు, డిప్లొమా లెవెల్ కదా. ఈ డిప్లొమా లెవెల్ అతనికి ఇన్ని రకాల పనులు వచ్చి ఉండాలి కదా, ఫస్ట్ పాయింట్. ఈ రెండో విషయము వీళ్ళు ప్లాన్లు వేసే వాళ్ళు కూడా డిప్లొమా ఇంజనీర్సే కదా, ఆ పని కూడా వచ్చి ఉండాలి కదా. ఇక రెండవది, మనం ఒక మెట్రో రైల్ కడుతున్నాము, ఒక ఫ్లైఓవర్ కడుతున్నాము, ఒక బ్రిడ్జ్ కడుతున్నాము, ఒక రోడ్ వేస్తున్నాము, ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నాము, ఒక బ్యారేజ్ కడుతున్నాము, ఒక డ్యామ్ కడుతున్నాము. ఇక్కడ పనిచేసేది అంతా సివిల్ ఇంజనీర్లు కదా. ఒక్క సింగిల్ వర్క్ చేసే వర్క్కు ఒక సివిల్ ఇంజనీర్ డిప్లొమా లెవెల్లో ఇంజనీరింగ్లో చదువుకునే ఇన్ని రకాల సబ్జెక్టులకు డిఫరెన్స్ ఉంది కదా. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేయలేదో ఏఐసిటి ఆ కరికులంకు అప్రూవల్ ఇవ్వదండి. ఏఐసిటి ఆ కరికులంకి ఎప్పుడైతే అప్రూవల్ ఇవ్వదో ఆ ఏఐసిటి ప్రకారం మాకు సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా ఏ స్కిల్ అయితే నేర్చుకున్నావో అదే ఇండస్ట్రీకి అందులోనే జీవితకాలం పనిచేసే విధంగా విద్యార్థి తయారవుతాడండి. అంటే ఇప్పుడు ఏ కంపెనీలు అయితే అందులో ఉన్నాయో ఆ కంపెనీలు జీవితకాలం అందులోనే పనిచేసేంత అవకాశం ఉంటుంది, వేరే ఏ స్కిల్స్ నేర్చుకోకుండా. ప్లస్ ఏదన్నా గవర్నమెంట్ జాబ్కి వెళ్దాము అంటే గవర్నమెంట్ జాబ్ కూడా రాదండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ నోటిఫికేషన్ ఏదైనా చూడండి, ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ from the prescribed AICT affiliated institutions only. ఇది క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకు అవకాశం లేని, అప్రూవల్ లేని కాలేజీ గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాదు. రీసెంట్గా మొన్ననే 37 మంది జూనియర్ కాలేజీ అధ్యాపకులను మీరు చదివిన సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు అని మొన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేశారు. సార్ ఒక పాయింట్, వీళ్ళు బీటెక్కి మేము అవకాశం కల్పిస్తాం, లాటరల్ ఎంట్రీ, అది కూడా లాటరల్ ఎంట్రీ అంటున్నారు కదా. అవకాశం కల్పిస్తామని అంటేనే యాజ్ టీజ్గా మిగతా కోర్సులు అన్నీ ఉంటాయి అన్నట్టే కదా, కాదా? నేను చెప్తాను దానికి కూడా ఐఎమ్ రెడీ టు గివ్ ద ఆన్సర్. సార్ ఏఐసిటి అప్రూవల్ కోర్సు లేదంటే జేఎన్టీ వాడు ఇంజనీరింగ్ అవకాశం ఇవ్వడు. వీళ్ళు ఈసెట్ పెడతారండి, పెట్టడం నేను అనట్లేదు. మన విద్యార్థులు దానిలోకి ఎలిజిబుల్ కాదు. ఓకే, ఎలిజిబుల్ కారు కాకుండా ఈసెట్ అనేది ఉండదు కదా సార్. వేరే రాష్ట్రం వాళ్ళు రాసుకోవచ్చు, పక్క రాష్ట్రం వాళ్ళు. క్వాలిఫికేషన్ ఏంటంటే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ కాదు, ఎలిజిబుల్ కాదు కదండి. ఏసీటీ ఉండదు, జేఎన్టీ వాళ్ళు జాయిన్ చేసుకోలేము. కోర్సు కాకపోతే జేఎన్టీ వాడు తీసుకోడు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏసీటీ అప్రూవ్డ్ అట్లే ఉంటదేమో, మేము అదే అడుగుతున్నాం కదా. ఏసీటీ అప్రూవ్డ్ ఉన్న ఈసెట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఈసెట్కు ఒక సిలబస్ తయారు చేస్తారు. ఆ సిలబస్ టోటల్గా ఏఐసిటి అప్రూవ్డ్ సిలబస్, లేకపోతే వేరే అన్ని ఇంజనీరింగ్లో అన్ని రాష్ట్రాల డిప్లొమా సిలబస్ చూసి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. ఇందులో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు మనం చెప్పలేదనుకోండి, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఈసెట్లో ఫెయిల్ అవుతారు కదా, అప్పుడు అడ్మిషన్లు రావు. ఈసెట్ ఉండి మాత్రం ఉపయోగం ఏముంది? అడ్మిషన్ వచ్చిన రావు గారు అబ్బాయి ఇంజనీరింగ్ పోయినాక ఫెయిల్ అవుతాడు,
చదవలేడు. ఇంజనీరింగ్ రావడం ఫెయిల్ అవ్వడం సెకండరీ. ఈ సెట్కే మన పిల్లలకు ఎలిజిబిలిటీ రాదు. అది ఉంటేది ఉన్నదని నేను అనట్లేదు, ఈ సెట్ పెడతారు కానీ హూ ఇస్ ఎలిజిబుల్. ఫీజులు కూడా పెరిగాయి అంటున్నారు కదా. రెండోది ఇది నేను చెప్పట్లేదు, ఫీజెస్ అసలు పెరగవు, యాజ్ టీజ్ ఉంటాయి అంటున్నారు. నేను చెప్పట్లేదండి. ఈ యాక్ట్ చూపిస్తానండి. 9లో 2 కదా. The university shall strive to raise the funds for the creation of corpus for self-sufficiency, sustainability and future development of the university. ఇంకా కూడా సిఎస్ఆర్ ఫండ్స్. ఫీజులు The university schools can generate income from any other commercial activity utilizing its infrastructure. ఓకే. అంటే దీది ఇంతకుముందు చెప్పిన దానికి మిత్రులు పోచయ్య గారు చెప్పిన దానికి అదనం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి లైన్ చదవండి. The university and its schools can generate income from any other commercial activity utilizing its infrastructure, resources and ecosystem as the board of governors may determine as appropriate for self sufficiency, sustainability. మీ కాలేజ్ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే వాడు కమర్షియల్ కట్టేస్తారు కదా. ఓకే. ఇంకా చెప్తానండి ఫీజుల గురించి కూడా. ఇక్కడ బ్యాక్ క్లాస్ పెట్టండి. ఇది ఫీజుల గురించి పేజ్ నెంబర్ 17 సెక్షన్ 17లో ఉంటుంది. To determine the specify and receive payment of fees, revenue, shares and other charges as the university may deem for it from students, any other person, institution, industry or body corporate for instructions and other services including training, consultancy, advisory services provided by the university. Fees మే ఇష్టం అంతా మేము from any గవర్నింగ్ బాడీ డిసిషన్ తీసుకుంటాం. గవర్నింగ్ బాడీలో ఎవరు ఉన్నారండి? ఆనంద్ మహేంద్ర చైర్మన్. ఆల్ ఇండస్ట్రియలిస్ట్స్. మన గవర్నమెంట్ బాడీ నుంచి 2-3 ఉంటారు. మెజారిటీస్ అండర్ సెక్రటరీ, అండర్ కమిషనర్ అండర్ లోనే ఇది పనిచేస్తుంది అంటారు. ఎక్కడ ఉంది? నేను అన్న మండలారెడ్డి యూనివర్సిటీ మీ దీని తేడా ఏంది అంటే అది టోటల్ ప్రైవేట్, దీనికి సంబంధం లేదు. పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీలో నాకు తెలిసినంత వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్న దాని ప్రకారం నాకు తెలిసినంత వరకు వీళ్ళ ఈ చట్టం చెప్తున్నది ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి, బిల్డింగ్ కట్టియాలి, మిగతా అంతా మా చేతుల్లో ఉంది అని చెప్తుంది. ఇంకొక విషయం ఇందులో ఇంకొక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఈ చట్టాన్ని సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. ఓకే. ఎందుకట్లా? అది యాక్ట్ అది దాని తర్వాత ఇది చట్టం అట్లే ఉంటుంది కానీ దాన్ని సవాల్ చేయలేమా? చేయలేము. అంటే లాస్ట్ పేజ్ ఉంటుంది 38 పేజ్ నెంబర్ 54-55 ఉంటుంది. 38 పేజ్ నెంబర్. ఇది లాస్ట్ పేరస్. The government may provided that no such order shall be made after the expiry of the period of 2 years from the commencement of the act. ఓకే. there is no question అయ్యి దాని తర్వాత చేయలేము మేము ఇంకా. అంటే చట్టం మేము ఇచ్చేస్తున్నాము, మీకు అన్ని అవుట్ రైట్గా మీ చేతిలో పెట్టేస్తున్నాము. కొట్టేస్తే కోర్టులు కొట్టేయాలి. గవర్నమెంట్ ఏమీ చేయలేకుండా తనకు తాను సంఖ్యలు గురించి. సో ఇప్పుడు మీరు మీ డిమాండ్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ గా వ్యవస్థ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ గా అట్లే ఉంచాలి. డిమాండ్ సార్ మా గురించి మేము అడగట్లేదు, మా గురించి మేము చెయ్యట్లేదు. మేము మా పాఠాలు చెప్తున్నాం. మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మా కమిషనర్ గారికి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చి నిరసన తెలియజేస్తున్నాం, లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాం సార్. మా బాధ అంతా ఒకటే, మాకు జీతాలు ఏమైపోతాయో, మాకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో, మా ప్రమోషన్లు ఏమొస్తాయో మాకు ఎటువంటి బాధ లేదు. మేము గవర్నమెంట్ ఉద్యోగులము, 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసాము. ఏ శాఖలో ఉన్నా మా జీతాలు మాకు వస్తాయి. మాకు ఉండేది కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, దాని గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో డిప్లొమా చేరిన పిల్లలు ఒక మిషన్లో తయారై ఒక మిషన్కి ఒక్క మిషన్కు మాత్రమే పనిచేసే విధంగా తయారైతే మేము ఇప్పటివరకు మేము ప్రిపేర్ చేసే సిలబస్ ఎన్బిఏకు నిర్దేశించిన విధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అంత దాకెందుకండి, నేను నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్కి దేశం మొత్తం మీద ప్రభుత్వ పాలిటెక్నిక్ తరఫున ప్రతినిధిగా వెళ్ళి సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ తయారు చేసే కమిటీకి నేను వెళ్ళాను. సార్ మీరు అట్లా అంటున్నారు, బయట ఏమో జనరల్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే అసలు ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషనే
నిర్వీర్యం అయిపోయింది అనే లైన్లో ఒక్క నిమిషం చర్చ ఉన్నది కదా రఘు గారు. నిర్వీర్యమైందండి. నేను అక్కడికి వెళ్ళినా కూడా ఒకరిద్దరు అదే చెప్తున్నారు, పాలిటెక్నిక్ మొత్తం అంతా ఎవరు జాయిన్ అవుతున్నారు లేదు. ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ తీసుకోండి, సిన్స్ 10 years నుంచి తీసుకోండి, 15 తెలంగాణ ఏర్పాటు నుంచి తీసుకోండి, 95% ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం విమర్శించడం అని కాదు, ఏ ప్రభుత్వం అని కాదు, ఇక్కడ ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో ఉందండి? ప్రైవేట్ చేతిలో ఉంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో ఉందండి? ప్రైవేట్ చేతిలో ఉంది. కానీ పాలిటెక్నిక్ తీసుకోండి, ఫస్ట్ పాలిటెక్నిక్లో పిల్లవాడు జాయిన్ అయ్యి ప్రభుత్వ పాలిటెక్నిక్లో సీట్ రాకుండా ప్రైవేట్కి వెళ్తాడు. మీరు ప్రైవేట్ పాలిటెక్నిక్లో 50 to 60% ఎన్రోల్మెంట్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేషియో 95% ఉంది. యూ కెన్ చెక్ ఫ్రమ్ వెబ్సైట్ ఆఫ్ ది SBTT or you can check, go to any college you can go. అండ్ ఇంకొక విషయం అండి రఘు గారు, 95% ఎన్రోల్మెంట్తో ప్రభుత్వంలో నడిపే ఏ విద్యా సంస్థ అయినా కూడా లేనటువంటి లెస్ డ్రాప్ అవుట్స్తో ఓకే 100% ఎంప్లాయ్మెంట్ కలిగించేంత సమర్థత కలిగి ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్కు పంపించే సమర్థత కలిగి ఉన్నాయి పాలిటెక్నిక్. ఈ విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను. మా ఉద్దేశం మా పిల్లలకు వైడర్ ఛానల్స్ ఓపెన్ కావాలి. అంటే నా దగ్గర మా పాలిటెక్నిక్ విద్యావస్థలో చదువుకున్న వ్యక్తులు మీకు చెప్తాను. బిఎస్ మూర్తి గారు, ఓకే, ఐఐటి డైరెక్టర్, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్, బుర్రా వెంకటేశ్వర కుమార్ గారు వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ, మొన్నటి వరకు రెక్టర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంతకుముందు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేసిన కుమారస్వామి గుప్తా గారు, రిటైర్ అయిన ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ గారు, ఇట్లా కాదండి వేల సంఖ్యలో లెక్క పెట్టచ్చు. డిప్లొమా ఇంజనీర్ సర్వింగ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో తీసుకుంటే బోల్డ్ అంత మంది ఉన్నారు. మా డిపార్ట్మెంట్లోనే లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు 40% మంది ఉన్నారు. అటువంటి విద్య నిర్వీర్యం అవ్వలేదండి. ఒక్క నిమిషం రఘు గారు, ఒక చిన్న ఎడిషన్. మీ ఛానల్, మీరు కూడా ఒక జర్నలిస్ట్గా స్వతంత్రంగా మీరు చూసి ఏ కాలేజీలోనే మీకు వెబ్సైట్లో కనిపిస్తాయి ఎన్రోల్మెంట్ రేషియో, SBTT ఎన్రోల్మెంట్, అండ్ మీరు క్యాంప్ ఆఫీస్ కూడా తీసుకోవచ్చు. 10 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్లో ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది చూడండి యావరేజ్గా. ప్రైవేట్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత ఉంది, టోటల్గా ఎంత ఉంది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఈ 90% తక్కువ ఉండదు. ఈ సంవత్సరం 95% కూడా లేదు. ఎందుకని తెలుసు? ఇంకా ఈ సంవత్సరము 4500 సీట్లు ఎక్స్ట్రా పెంచారు. అంటే ఇప్పుడు నిర్వీర్యమైన వ్యవస్థలో 4500 సీట్లు ఎందుకు పెంచారు గవర్నమెంట్? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అండి? వస్తుంది. ఓకే, పిల్లలకి ఇప్పుడు రావట్లేదు. స్కీమ్ ఇస్ దేర్, స్కీమ్ ఉంది, బట్ డబ్బులు రావట్లేదు. అది గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? ఆపేయాలా, మొత్తం జీవో రద్దు చేయాలా? సార్, మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు. ఓకే, పిల్లల భవిష్యత్తు ప్రకారం ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చట్టంలో రూపంలో ఉండాలి. పిల్లలు మంత్రి చెప్పే మాటలన్నీ చట్టంలో పెట్టండి. పిల్లలకు ఏఐసిటి రెగ్యులేషన్స్తో ఉండే, ఏఐసిటి అప్రూవల్తో ఉండే డిప్లొమా సర్టిఫికేట్ కావాలండి. పిల్లలకు SBTT ద్వారా అటానమీ ఉండే కరికులం కావాలండి. ఓకే, లేదు అంటే వాళ్ళు ఆగమైపోతారు, పిల్లలకు కష్టం వస్తుంది. ఓకే, ఆ విధంగా ఉండి పిల్లలు అన్ని రకాల అవకాశాలు తెరిచి పెట్టే విధంగా ఉండాలండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను లాస్ట్ ఇయర్ దుర్గాబాయి దేశంకు ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. ఫస్ట్ ఇయర్ నేను కొంత కష్టపడ్డాను. ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి పంపించాలంటే పిల్లలు అక్కడ ఉండే పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. అది ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ స్టాఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్. ఓకే, అందులో పిల్లల్ని పంపించాలంటే కొంత కష్టపడ్డాను, ఒప్పియాల్సి వచ్చింది. అందరినీ వాళ్ళ కమిషనర్ గారిని, అక్కడ వాళ్ళ వార్డెను, టైమింగ్స్ కూడా మార్పించి 8,000 నుంచి 14,000 రూపాయలు పర్ మంత్ నేను స్టైపెండ్ ఇప్పించానండి. పిల్లలు వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్ విత్ ఆఫర్ లెటర్తో వచ్చారండి. ఏ ఒక్క స్టూడెంట్ ఆఫర్ లెటర్ మీకు జాబ్ లేదనకుండా 20,000 రూపాయల జీతం మినిమం ప్లస్ ఈ PF, ESI ఈ జీతంతో వచ్చారు. పిల్లలకు ఆ ఛానల్ ఓపెన్ వాళ్ళని ఇందులో చేస్తారు. HMWSP వాళ్ళు పిల్లల్ని మాకు పంపించండి, మేము ట్రైన్ చేసాము, మీకు పిల్లలకు అవుట్సోర్సింగ్ కింద జాబ్లు ఇస్తామని మన IAS అశోక్ రెడ్డి గారు పిలుస్తున్నారండి మా పిల్లల్ని. వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అని. వాళ్ళు 18,000 మినిమం ఇప్పిస్తామండి అని చెప్తున్నారు. అంటే అటువంటి పొజిషన్లో ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ లేదని కాదు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము నడిపేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుందండి. ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కల్పిస్తున్నట్టే కదండి, నేను కాదు కదా.
నేను ఒక ఉద్యోగిని మాత్రమే, నేను సొంతగా చారిటబుల్ ట్రస్ట్ ఎన్జిఓ పెట్టుకుంటే నేను కల్పించినట్టు అవుతుంది. నేను ప్రభుత్వోద్యోగిని, ప్రభుత్వం జీతం తీసుకున్నంతకాలం నేను ప్రభుత్వం ఇచ్చినట్టే, నాగరాజు ఇచ్చినట్టు కాదు, ఆ ప్రిన్సిపాల్ ఇచ్చినట్టు కాదు. మేము ప్రభుత్వం యొక్క పాలసీల ప్రకారమే పనిచేస్తున్నాం. మరి ఎంప్లాయ్మెంట్ లేదండి. నాకు సింగిల్ ఛానల్ వద్దండి, వాళ్ళకు వైడర్ ఛానల్ ఉండాలి. వాళ్ళకు ప్రభుత్వం వైపు, ప్రైవేట్ వైపు, ప్లస్ ఉన్నత విద్య, అన్ని రకాల ఛానల్స్ ఓపెన్ ఉండి వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉండాలండి. అది మాత్రమే మా యొక్క కోరిక. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రి గారు కానీ, అధికారులు కానీ, ఇంకా వీళ్ళంతా దీని మీద నిర్ణయం తీసుకొని పిల్లల భవిష్యత్తు కాపాడాలి. మా యొక్క మీ ఛానల్ వరకు మా యొక్క ప్రార్థన. మీరేమో లాస్ట్ పాయింట్ చెప్తారా? ఏం లేండి, నిజంగా మంత్రి గారు అన్నట్టు అనుకుంటే ఇక కొత్త చట్టమే అవసరం లేదు. సార్ చెప్పేది అన్ని కూడా ఇందులో ఉన్నట్టయితే కొత్త చట్ట జీవోలే అవసరం లేదు. ఇదే ఇప్పుడు ఏంటంటే ఈ సార్ ఏదైతే చెప్తున్నాడో పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం లేకుండా, వాళ్ళకు వైడ్ స్పెక్ట్రమ్, ప్రైవేటు, పబ్లిక్, వాళ్ళ యొక్క అంబిషన్. ఎడ్యుకేషన్ అనేది ఒక జాబ్ గురించే ఉండదు, లైఫ్లో అంబిషన్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూడా జీవిత పాఠాలు నేర్చుకునే కొద్దీ మారుతూ ఉంటుంది. అది వాళ్ళకి ఆ యొక్క ఛానల్ను కూడా ఎప్పుడు క్లోజ్ చేసే అవకాశమో అధికారం ఎవరికి ఉండకూడదు. నాకు ఇంకొక అర్థం ఏంటంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంత ప్రజల, బీద ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితుల గురించి సీఎం గారికి ఉన్నంత అవగాహన వేరే వాళ్ళకి ఎవరికి లేదండి. అది అన్నీ తెలుసు కానీ సార్ ఏమనుకున్నారంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని సార్ ఉద్దేశం ఉంది. అది కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ పిల్లలు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గురించే బతకరు. వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో కూడా అన్ని ఓపెనింగ్ ఉంటారు అనుకుంటారు. లైఫ్ ఎప్పుడైనా కానీ ఒక వైడర్ స్పెక్ట్రంలో వెళ్ళిపోవాలనుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఛానల్ క్లోజ్ చేయకుండా, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ టర్మినేటెడ్ ఎడ్యుకేషన్ కాకుండా ఓపెన్ ఛానల్గా స్టాట్యుటరీ బాడీస్ అప్రూవల్స్, ఏఐసిటి అప్రూవల్ ఉండేట్టుగా ఉంచాలని. సో స్టిల్ ధర్నా కంటిన్యూ అండి? అది ధర్నా మీన్స్ అదే ఆందోళన. పిల్లలు పిల్లల సంగతి నేను చెప్పలేదు. పిల్లలతో మేము పిల్లలకు ఒక విషయం, రఘు గారు, మాకే ఏమీ తెలియదు అందులో, చట్టం చూసి చెప్తున్నాము. వాళ్ళు అందులో లేదు, ఇవి కాదు, అవి అని చెప్తున్నారు. మాకే ఏం తెలియనప్పుడు పిల్లలకు మేము ఏం చెప్తాం? మీరు పిల్లలకు చెప్పారంటే మాకు తెలిస్తే కదా సార్ చెప్పేది అన్నా నేను. ఓకే, అది పిల్లలు క్లారిటీ. ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి అంటున్నారు సార్. మీరు వెళ్తారు, మీరు అడుగుతారు, మీరు మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి అంటే నాకు బిర్యానీ కావాలంటావా, లేకపోతే ఇంకేమైనా అమెరికా పోవాలంటే నాకేం తెలుసు. ఓకే, ఇగో నేను నీకు ఇది ఇస్తున్నా, లేకపోతే ఈ బిల్డింగ్ కట్టు అంటే సరే ఇగో ఈ ల్యాండ్ తీసుకెళ్తే బిల్డింగ్. ఇప్పుడు మీ కాలేజీలో ఉన్న పిల్లలు క్లాసెస్ అటెండ్ కాకుండా ఆందోళన చేస్తున్నారు కదా, సో అలాంటప్పుడు మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. ఏంటి వాట్ నెక్స్ట్? పిల్లల వెనకాల వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా సార్. మేము వాళ్ళని క్లాసులోకి రమ్మంటున్నాము, వాళ్ళని క్లాసులో కూర్చోమంటున్నాము. మేము క్లాస్ వరకు ఎక్కడ ఎడిచిపెట్టట్లేదు. ఓకే, మేము మా డ్యూటీలు సక్రమంగా చేస్తున్నాము. పిల్లలకు మార్నింగ్ 9:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి మిగతా ఎక్కడైనా స్టూడెంట్ లీడర్లు రాగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఎంతవరకు ఆపగలుగుతాం. అయితే గవర్నమెంట్ బాధ్యత ఇది. గవర్నమెంట్ బాధ్యత తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి ప్రిన్సిపల్స్తో, రిటైర్డ్ ప్రిన్సిపల్స్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకా రప్చర్ అవ్వకుండా, ఇంకా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే మీరు లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద పోలీసులను ప్రయోగిస్తే అది ఇంకో లైన్ తీసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి మంత్రి ఏదైతే చెప్తున్నారో అవన్నీ మాకు చట్టంలో ఉండేలాగా చేయండి అంటున్నారు. మరి మీరు చెప్పింది వాస్తవమే అయినప్పుడు, మీరు చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ చట్టంలో పెడితే ఇబ్బంది వచ్చింది ఏముంది? సో ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి రావు గారు. మన తొలివేలు.